హలో ఫ్రెండ్స్, అందరికీ తెలు ఉన్నారండి. ఇలాంటి బాలు ఈరోజు మీ ముందు ఒక వీడియోతో వస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగానే ఉన్నాను. మీరు అందరూ బాగాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రోజు అయితే మేము మా అన్నయ్య వాళ్ళ కొడుకు నేను వచ్చాము. అది ఏంటంటే కింద సంవత్సరంలో నేను నాటిన అనమాట. అది పెద్ద బిల్స్ అన్నాను కదా ఫ్రెండ్స్. అది అయితే ఆల్రెడీ వచ్చేసాయి అనమాట. ఆ బిల్స్ మీకైతే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అలాగే వాటికి అయితే మేము గగనసెంబి అంటాము. మీరు ఏమంటారు కింద కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకైతే వీడియోలోకి చూద్దాం రండి. అయితే సరే ఎలా ఉంటుందని చూద్దాము. మీకు ఫ్రెండ్స్ వీటినైతే గగనసెంబి అంటారు. మీకు ఫ్రెండ్స్ ఇలా ఉంటది అనమాట. చూసారా, పెద్ద బీన్స్ అన్నమాట. ఇది గగనసెంబి అంటాము. మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఈ పెద్దగా ఉన్నాయి కదా ఈ బీన్స్, ఇవి అయితే దీనికన్నా ఇంకా చిన్నగా ఉన్నది అయితే చాలా బాగుంటది. లేతగా ఉన్నది ఇది అయితే కొంచెం కొంచెం పెద్దది అయిపోయాయి. సో ఏం పర్లేదు, తినొచ్చు. కానీ ఇంకా ఎక్కువ ముదరలేదు. సో బాగానే ఉంటాయి తినడానికి. ఇంకా లేతవి అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లేతగా ఉంటాయి కాబట్టి. ఇది కొంచెం పెద్ద పెద్ద సైజు కాబట్టి కొంచెం చూడడానికి ముదిరినట్టు కనిపిస్తుంది. సో బాగానే ఉంటది, తినొచ్చు, ఏం కాదు. మీరు తినుంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలుసా, ఇది తినడం వల్ల ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి తినడానికి. ఒకవేళ మీరు తినుంటే కింద కామెంట్ చేయండి. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం తినాలనుకుంటున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు బాగానే ఉంటది అన్నారు. సో ఎలా ఉంటుందో మనం తినేసి మీకు చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, మీకు ఆ అభిప్రాయం ఏంటో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో. చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఇది అయితే ఈ చెట్టు అయితే లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. లైఫ్ లాంగ్ అంటే చచ్చిపోయేంత వరకు ఉంటది అనమాట. నాటుకుంటే ఒకసారి మధ్య మధ్యలో చచ్చిపోవడం కానీ అలాంటివి ఏమి ఉండవు. లైఫ్ లాంగ్ ఉంటది అనమాట. ఒకవేళ మళ్ళీ చచ్చిపోయినా ఈ మళ్ళీ మొలక అక్కడి నుంచి వస్తుంది అనమాట. లోపల దుంపలాగా ఉండిపోద్ది. ఇప్పుడు మనం ఏ దుంప నాటుతాం కదా, అలాంటి దుంపలాగా ఉండిపోద్ది అని లైఫ్ లాంగ్. ఇది చెట్టులాగా ఉండిపోయి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ బతుకు వస్తుంది అనమాట. అలా ఉంటుంది. అయితే మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అర్కాన్ కల్చర్ ఛానల్ ని విజిట్ చేయడం తప్పకుండా మర్చిపోండి. ఇంకా రాలేదు, ఇది ఆల్రెడీ ఏరిసారు, వచ్చింది కానీ పూలు అయితే ఉన్నాయి పైకి. ఇదిగో ఫ్రెండ్స్, వీటిని అయితే కొరమొగ్గ అంటాం మేము. మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా అవుతున్నాయి పువ్వులు, జొట్ట గింజలు, కొరమొగ్గలు అన్ని ఉన్నాయి ఇక్కడ కలిసి అవుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఆల్రెడీ వచ్చేసి ముదురుతున్నాయి ఇప్పుడే. సో ఇలాంటి తినడం వల్ల మనకు చాలా విటమిన్స్ కలుగుతుంది. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది అనమాట. మనం తినాలి గట్టిగా ఇలాంటివి. ఇది ఐరన్ ఫుడ్ లా ఉంటాయి అనమాట, బాగుంటాయి. మీరు తినండి, కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇలాంటి చాలా రకాలుగా ఇంకా చూపిస్తాను. లోపల ఇంకా ఉన్నాయి కొన్ని బొబ్బర్లు లాంటివి కూడా వేస్తున్నాం ఒక్కొక్క దగ్గర. అలాగే హీరో మా తోట అనమాట, చూపిస్తాను రండి ఒకసారి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే బొబ్బర్లు అనమాట. చూసారు కదా, బొబ్బర్లు మా తోట. బొబ్బర్లు అయితే మా గరుకు వేస్తున్నాం. మా గర్రు ఈ తోట దగ్గర వచ్చామన్నమాట ఈ పెద్ద బిల్స్ కోసమని కూరకి. ఇది ఒక ఫ్రెండ్ నా తిని చూపించు. అక్కడ గింజలు వస్తాయి, ముదిరింది. పూలు కూడా అవుతున్నాయి, మళ్ళీ అవుతాయి అనమాట. చూడండి, ఇది మా కాఫీ తోట అనమాట. ఇది అయితే పసుపు, ఇది నల్ల పసుపు అనమాట. ఇది మెడిసిన్ కైనా, మెడిసిన్ కూడా అవుతుందంట, యూజ్ అవుతుంది అంటారు. మరి ఏ డేట్ ఉపయోగపడుతుందో తెలియదు, కానీ మెడిసిన్ వాడతారు, మెడిసిన్ కింద ఉపయోగించవచ్చు అన్నారు చాలా మంది. ఇది మా కాఫీ తోట అనమాట. జరా మొక్కలు అయితే ఇప్పుడిప్పుడే అవుతున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ మా తోట అనమాట. ఇది ఇప్పుడిప్పుడు అవుతున్నాయి పాత మొక్కలు అనమాట. చూసారు కదా, అలాగా ఇదిలో కూడా వీటికి మీడియాలు కూడా వేస్తున్నాము. ఇలా ఎక్కుతుంది ఇది. కొన్ని దాంట్లో మీరేలు వేస్తున్నాం. అలాగే చూసారు కదా, ఇప్పుడు అవుతున్నాయి.
అలాగా ఎకరా అలాగ వేసుకున్నాము. అలాగే కిందకి కూడా కిందకి కూడా తోట ఉంది. ఆ గరుకాసి చూపించండి. ఈ చెట్టు అయితే గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? అమ్మ చూడండి, మా గరుకెళ్ళే వాళ్ళు చూపించు. జాగ్రత్త ఉండాలి. చూసారా చెట్టుల కింద ఇలా ఉంటాయి పురుగులు, చూసారా? నేను చూసి భయపడిపోయాను. ఉలికి పడ్డది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. ఈ రోమన్ లాగా ఉన్నాయి కదా, ఇవి తగిలితే మనకు బుద్ధ వస్తుంది అనమాట. మామూలుగా ఉండదు, పుట్టుతాయి అవి. ఈ చెట్టు మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఇది రాంపలాల చెట్టు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఎర్రగా వస్తుంది, ఇంత అవుతాయి, పెద్ద పెద్ద కాయలు వస్తాయి అన్నమాట. చాలా బాగుంటది. ఇదంతా అలా చేస్తున్నాము. మీరు వేస్తుంటే కామెంట్ చేయండి. రండి, పెద్ద బీన్స్ చెట్టు కూడా ఇక్కడ ఒక పెద్దది ఉంది. ఇక్కడదే హైయెస్ట్ అనమాట, చాలా పెద్దది ఉంటుంది. వీలైతే అది కూడా చూద్దాం ఒకసారి, రండి. ఇది ఒక ఫ్రెండ్ చూడండి, చాలా అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇదిగో ఇదిగో చూడండి చూడండి చూడండి. హైయెస్ట్ 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 చెట్టు, చాలా ఎక్కువ ఉంటాయి అనమాట దీంట్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటది. ఇది చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు ఎప్పుడు అవుతున్నాయి చూడండి. ఇది అనమాట. తీసేద్దామా? పుట్టకూడదు దిగిన నాది ముదిరిపోయిందా ఏంటా? ఈ చెట్టు పైన ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. పైకి అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి, ముదిరిపోయాయి. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, నేను ఈ మొక్క నాటినప్పటి నుంచి ఇక్కడే నాటిన ఈ చెట్టు కూర్చుంది ఫ్రెండ్. ఇక్కడ నాటిన అన్నమాట. చూడండి ఎంత పెద్దగా వస్తుంది, పెద్ద తాడుగా మారిపోయింది అనమాట. ఇది ఇది ఎన్ని సంవత్సరాలైనా బతుకుతుంది అనమాట. ఎక్కువ రోజులు ఉంటది, చావదు అనమాట. చూసారు కదా, నేను నయ్యన చూసారు కదా ఎలా ఉందో. ఆల్రెడీ ఈ మొక్క మొక్క వచ్చినప్పుడు ఈ చిన్న రాట్లు అయితే పెట్టాను, అది అలాగే ఉంది. ఇంత పెద్దదంటే అంత పెద్ద మారిపోయినాయి, పెద్ద కర్రలాగా. చూడండి, లావుగుంది బడ్డు. చెట్టు ఎక్కిపోయి చాలా ఆలేసింది, పెద్ద పెద్దది వస్తే మా పైకి అయితే వెళ్ళాము. సో చూపించడానికి అయితే అవ్వదు. చూపించాలనుకుంటే సమ్మర్కే చూపిస్తాను. విత్తనం అయితే మారిపోయి విత్తనం కింద వచ్చి ఉంటాయి అనమాట. అప్పుడైతే అప్పుడు ఒక వీడియో చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అరకు అనిస్టబుల్ కల్చర్ ఛానల్ ని విజిట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరో ఒక వీడియోతో కలుద్దాం. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.